రాష్ట్రంలో మరి ఇప్పుడున్నటువంటి హాట్ సమస్యగా మారినటువంటి విషయం ఈ హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ మరి ఏదైతే ఫార్ములా ఈ రేస్ ఇష్యూ ఉందో అది చాలా హాట్గా జరుగుతుంది ఈ రాష్ట్రంలో. ఫార్ములా ఈ రేస్ అంటే చాలామందికి తెలియదు. గత ఫిబ్రవరి 23వ సంవత్సరంలో అప్పుడు కేటీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చాలా కష్టపడి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధి ఉన్నటువంటి ఈ సంస్థను హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి చాలా కష్టపడి హైదరాబాద్ నగరానికి తీసుకురావడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ప్రపంచమంతా కాలుష్యంతో ఉన్నటువంటి నగరాలను కాలుష్యరహిత నగరంగా మార్చాలనే ఉద్దేశంతో ఈ ఫార్ములా ఈ రేస్ తీసుకురావడం వల్ల ఎలక్ట్రిక్ మోటార్లను ఎలక్ట్రిక్ వెహికల్స్ని ప్రోత్సహించడం చేస్తున్నటువంటి పరిస్థితి అది. ఎలక్ట్రిక్ వెహికల్స్ ప్రోత్సహిస్తే ఈ కాలుష్యం తగ్గిపోయి ప్రజల ఆరోగ్యం బాగుపడుతున్న ఉద్దేశంతో ఈ యొక్క మరి ఈ హైదరాబాద్ నగరానికి ఈ ఫార్ములా ఈ రేస్ను తీసుకోవడం జరిగింది. ఇది గతంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న నగరాలలో కేవలం లండన్, బీజింగ్, సియోల్, మాస్కో, బెర్లిన్, షాంఘై, జకార్తా వంటి పట్టణాలలో ఇది నిర్వహించడం జరిగింది. దీన్ని భారతదేశంలోనే ఎక్కడ జరపకుండా హైదరాబాద్లో మాత్రమే ఆ సంస్థ ఇక్కడ ఎన్నుకోవడానికి గల కారణం కేటీఆర్ గారి కృషి. దానివల్ల ఏం లాభం అంటే దానివల్ల మరి అది నిర్వహించడం వల్ల నిర్వాహకుల అంచనాల ప్రకారంగా రెస్టారెంట్లు, హోటళ్ళు, టూరిజం కవరేజ్ ద్వారా 700 కోట్ల పైగా బిజినెస్ ఫార్ములా, అదేవిధంగా మరి 35,000 మంది దీన్ని వీక్షించడం జరిగింది. 35,000 మందికి ఈ హైదరాబాద్ ఈ ఫ్రిక్స్ వీక్షించిండ్రు. ఫార్ములా ఈ రేస్ను నిర్వహించిన ప్రపంచ ప్రఖ్యాత నగరాల సరసన హైదరాబాద్ చేరడం మనకెంతో గర్వకారణం. మరి అదేవిధంగా మరి ఈరోజు ఈ ఫార్ములా ఈ రేస్ ఇక్కడ మరి ప్రతిసారి జరగడానికి ఆ సంస్థతో ఒప్పందం కూడా చేసుకోవడం జరిగింది. దీన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటే ఈ యొక్క రాష్ట్రం యొక్క జీడిపి కానీ ఈ రాష్ట్రం యొక్క ఇమేజ్ కానీ హైదరాబాద్ నగరాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రసిద్ధ నగరాల్లో ఒకటిగా నిలవడానికి దీనికి ఒప్పందం జరుపుకోవడం జరిగింది. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 1 year తర్వాత దాదాపు 23లో జరిగింది, ఫిబ్రవరిలో దాదాపు 1 year అవుతుంది. ఫిబ్రవరి వస్తాయి 1 year కంటే ఎక్కువ అవుతుంది. మరి దీన్ని రద్దు చేసి ఒప్పందాన్ని రద్దు చేసి దీనిలో అవినీతి జరిగింది, దీని కారకుడు కేటీఆర్ గారని ఒక ముద్ర వేసి ఏసీబీకి పంపడం జరిగింది, గవర్నర్ యొక్క అనుమతి తీసుకొని. నేను అడుగుతున్నాం, బీఆర్ఎస్ పార్టీ అడుగుతుంది, 55 కోట్ల రూపాయలు అఫీషియల్గా ఇచ్చిన మేము, చెక్ ద్వారా ఇచ్చిన మేము, అవినీతి లేదంలో ఒప్పంద పత్రాలని ఇవన్నీ ఉన్న చిన్న టెక్నికల్ పట్టుకొని ఈరోజు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏదో రకంగా కేటీఆర్ జైల్లో పెట్టాలన్నటువంటి ఒక దురాలోచనతో చేస్తున్న దుందుడుకు చర్య ఇది. ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి మెక్లారెన్, నిస్సాన్, జాగ్వార్, మహీంద్రా, టీసీఎస్ దిగ్గజ కంపెనీలు పాల్గొనే ఇలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. నీకెందుకు కడపమంట?
నిర్వహించే సత్తా లేకపోతే ప్రూవ్ చేసుకో. అపాండం ఏదో తప్పు చేసినట్టు కేటీఆర్ మీద నుద్ది నువ్వు శునకానందం పొందుతా అనుకుంటూ చూడు, అది నీ నాశనానికి దారితీస్తుంది. రేవంత్ రెడ్డి జాగ్రత్త. బీఆర్ఎస్ పార్టీ కేవలం నీ కుయుక్తుల వల్ల, నువ్వు ఇచ్చిన డబుల్ స్టాండర్డ్ వాగ్దానాల వల్ల ఓడిపోయింది తప్ప నీలాగా పనికి మాలి చేతగానటువంటి వాగ్దానాలు మేమిస్తే మేమే గెలుస్తుండే, మా కేసీఆర్ గెలుస్తుండే. అలాంటి పరిస్థితి మేము చేయలే కాబట్టి, అబద్ధాలు చెప్పి నువ్వు గెలుస్తున్నావు కాబట్టి ఇంకా అబద్ధాల పునాల మీదనే నీ పరిపాలన కొనసాగుతూ ఉంది. ఇప్పటికైనా బంద్ చేయి. బంద్ చేయకుంటే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని ఇంకా 50 ఏళ్ళ దాకా కూడా రాకుండా చేస్తారు ప్రజలు. తస్మాత్ జాగ్రత్త. కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా ఆలోచించాలి. కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో సీనియర్ నాయకులు కూడా ఉన్నారు చాలామంది. వాళ్ళు కూడా ఆలోచించాలి. ఈ వ్యక్తి వల్ల మీ పార్టీ నాశనం అయిపోతుంది. సలహా ఇచ్చే అవసరం మాకు లేదు, కానీ జాగ్రత్తగా ఉండండి. అలా కాకుండా ఇలాంటి సంస్థల్ని రాకుండా చేస్తే ఎవడు ఈ రాష్ట్రంలో ఉండరు. ఆర్థికంగా బలహీనైపోతాం మనం. పక్క రాష్ట్రం గతంలో ఉండే అట్లా ఇప్పుడు ఆ రాష్ట్రం బలంగా అవడానికి నువ్వు ప్రయత్నం చేస్తున్నట్టు నువ్వు రేవంత్ రెడ్డి. చంద్రబాబు నాయుడు నువ్వు గతంలో శిష్యుడు కాబట్టి ఆ రాష్ట్రం బలపడాలనే ఉద్దేశంతో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక సంస్థలన్నిటి కూడా పారదలుతున్నావు. ఆ సంస్థలు కొన్ని వెళ్ళిపోయినాయి కూడా ఆంధ్రప్రదేశ్కు. మరి ఈ విధంగా చేస్తే ప్రజలు చరిత్రలో ఒక దుర్మార్గుడు నీ చరిత్ర రాస్తారు ప్రజలు.